ఈరోజు మనం గొల్లల మామిడాడ సూర్యాలయం రామాలయం గురించి తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న గొల్లల మామిడాడ గ్రామానికి వెళ్ళాము. ఇక్కడ ప్రసిద్ధి చెందిన సూర్య దేవాలయం, రామాలయం ఉన్నాయి. ఇక్కడ గోపురం అలాగే గుడిగోడల మీద ఉన్న పురాణ ఇతిహాస వర్ణన కోసం చెక్కిన శిల్పాలు అద్భుతంగా ఉంటాయి. గొల్లల మామిడాడ కాకినాడకు సమీపంలోని గ్రామం. కొబ్బరి తోటల మధ్యలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం ఉంది. ఈ ఆలయం 16 ఎకరాల స్థలంలో 170 అడుగుల ఎత్తైన గోపురంతో భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది. గోపురం మీద కనువిందు చేస్తూ 100కు పైగా చెక్కిన దేవదేవతలు శిల్పాలు కనువిందు చేస్తాయి. అంతేకాదు ఈ ప్రాంతాలకు చిన్న భద్రాచలం అనే పేరు కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో గొల్లల మామిడాడ దేవాలయం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం తర్వాత అంతటి ప్రఖ్యాతిగాంచిన రెండో దేవాలయంగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ సూర్యదేవుని ఒక్కసారి దర్శించుకుంటే చాలు భక్తుల కోరికలు కొంగు బంగారం అవుతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయాన్ని 1920వ సంవత్సరంలో నిర్మించారు. దీంతో ప్రతి ఆదివారం ఆ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. పక్కనే కోదండరామాలయం గోదావరి నది ఉపనది అయిన తుల్యభాగా ఒడ్డున నిర్మించబడింది. ఆలయ గోపురాలు రామాయణం, మహాభారతం మరియు భాగవతం నుండి దృశ్యాలను వర్ణించి చెక్కబడిన విగ్రహాలతో అలంకరించబడ్డాయి. ఇక్కడ రామాయణంకు చెందిన చాలా అంశాలు పొందుపరచడం జరిగింది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఇక్కడ అద్దాలు చూస్తే ఎవరైనా మరగుజ్జుగానే కనిపిస్తారు.